ప్రార్థన చేసుకుందామండి. మంచిదండి. మరి ఈ రాత్రికాల సమయం మరి దేవుడు మనకు సెప్టెంబర్ 4వ తారీఖు ఈ బుధవారం దినమందు మనకు ఉదయకాలం అంతా కూడా కాచి కాపాడి మనకు ఈ దినమందు సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సంగమా, మరి ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరూ మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు మరోసారి అధికంగా దీవించునుగాక. ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయం ముందు తండ్రి ప్రభా, ఉదయకాలం అంతా కూడా కాచి కాపాడి మా చదువుల్లో, మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీరు కాచి కాపాడిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు నిండుగా కలుగునని తండ్రి ప్రభా సెలవిచ్చినటువంటి దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా. మరి నమ్మకమైన పాత్రగా ఎంతమంది జీవించాలనుకుంటున్నారో నీ కొరకు తండ్రి ప్రభా, అటువంటి బిడ్డలను మీరు చేపట్టి నడిపించండి నా తండ్రి. నడక నేర్పించేవాడవు నీవు కనుక తండ్రి ప్రభా, మాట్లాడేవాడవు నీవు కనుక తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నైట్ ప్రేయర్లో తండ్రి ప్రభా ఎందరైతే ఈ ప్రేయర్ వింటున్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తాం. ఈ రాత్రికాల ప్రార్థన ద్వారా వారిని బలపరచండి, ఆశీర్వదించండి. ఒకవేళ ఈ యొక్క అనే సమయంలో అనారోగ్యంతో ఉన్నట్టయితే ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు ప్రత్యేకమైన నా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తప్పులను అప్పులను మరొకసారి నాయన తండ్రి ప్రభా కనికరించండి తండ్రి ప్రభా, క్షమించండి. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవని తండ్రి ప్రభ నీ వాక్యం సెలవిస్తున్న తండ్రి ప్రభా. నువ్వెంతో దయాళుడవు తండ్రి ప్రభా, పిలిచే పలికే దేవుడవు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, నీ వద్దకు వచ్చే వారిని కూడా వారిని ఎంత మాత్రం కూడా నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు కనుక యెహోవా అందరికీ ఉపకార్యాన్ని సెలవిస్తుండే కనుక తండ్రి ప్రభా నీ లేఖనం అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క బ్యూటిఫుల్ డే, ఈ యొక్క వండర్ఫుల్ డే రోజున ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి తండ్రి ప్రభు. అదేవిధంగా సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉంటున్నటువంటి అక్కర్లనే కానీ కోరికలే కానీ మీరు తీర్చండి. వారి కష్టాల్లో ఉన్నా కానీ, దుఃఖంలో ఉన్నా కానీ, బాధలు ఉన్నా కానీ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ మాస పుణ్యానికి జరుగుతున్నటువంటి ఆటంకాలు, చీకటి శక్తుల బంధకాలు, అంధకార శక్తులను, లూసిఫర్ శక్తులను, భానుమతి క్రియలను, అంధకార శక్తులను సమస్తను కూడా నాయన నీ కృపతో మీరు తొలగించి వేయండి. వాటిని విడుదల విముక్తి అనుగ్రహించండి నాయన ప్రభా. వర్షాల కారణాల వల్ల ప్రాంతాలలో ఆ దేశాల్లో పొంటి తండ్రి ప్రభ నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తండ్రి ప్రభ బిజవాడ తండ్రి ప్రభ మరి విజయవాడ ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని, తెలంగాణ ప్రాంతాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ ఎంత వాన కావాలో అంతే మీరు కురిపించింది నాయనా ప్రభ. ప్రాణ నష్టం కలగకుండా చేయండి ప్రభ. ఎంతమంది అయితే తండ్రి ప్రభ మరి ఏ వర్షాల ద్వారా ప్రాణాలు కోల్పోయినారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి ప్రభ. విడిచిపెట్టి పెట్టిన కుటుంబాలను అందరినీ దర్శించండి తండ్రి ప్రభ. అధికారులతో మాట్లాడండి తండ్రి ప్రభ, సర్పంచ్లతో మాట్లాడండి, ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి ప్రభ. నష్టపరిహారం తండ్రి ప్రభ వారికి తండ్రి ప్రభ మీరు సహాయకరం అందించండి తండ్రి ప్రభ. నిన్ను నమ్ముకున్న వారిని తండ్రి ప్రభ, నీపైన ఆధారపడే వారికి తండ్రి ప్రభ సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టు యెహోవా వలనే నాకు సహాయం కలుగునని తండ్రి ప్రభ. కొండల తట్టు నేను కనులెత్తి చూడగా యెహోవా తట్టే అంటే నాకు సహాయం కలుగునని తండ్రి ప్రభ. నీ భక్తుడు సెలవిస్తున్న విధంగా తండ్రి ప్రభ వారు ఎక్కడి నుండి సహాయం వస్తుందని ఎక్కడి నుండి అని తండ్రి ప్రభ. భగవంతుడా నీవే మాకు సహాయం చేయండి. మా పరిస్థితి ఏంటిదని వాళ్ళు ఆలోచిస్తుండగా, చింతిస్తుండగా వారి చింతను, వారి దుఃఖమును, బాధను అందరూ ఎరిగిన దేవుడు కనుక నా తండ్రి ఒక్కసారి కనికరించుము దేవా. మా భారతదేశం ఒక్కసారి కనికరించుము దేవా. మా తెలుగు 2 రాష్ట్రాలను తండ్రి ప్రభా నైనా మరి ఇటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట దేశంలో కూడా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని కూడా దారి కనికరించండి. వారికి కూడా మీ కృప చూపించండి దేవా. నీవు క్షమించండి తండ్రి ప్రభా. అయ్యా వారి పొరపాట్లు ఉంటే దయతో క్షమించండి. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. రాజా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. పదే తప్పు చేస్తున్న వారిని కనికరించండి తండ్రి ప్రభా. వారిని గట్టిగా హెచ్చరించండి తండ్రి ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను పొరపాట్లు కూడా కనికరించండి తండ్రి ప్రభా. నాతో మాట్లాడండి ప్రభా. ఈ రాత్రి మీరు దర్శించండి ప్రభా. అయ్యా నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు తండ్రి ప్రభా. జయబలయను కూడా జ్ఞాపకం చేసుకో. అయ్యా నీకు
నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ప్రభా వారి ఒక సత్యమని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రం, స్తోత్రం. వారికి ఇచ్చిన కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. వారిని కూడా మీ సిలువ చాట మరుగుపరచండి, బలపరచండి తండ్రి. ప్రభా ఆశీర్వదించి వారి యొక్క చేతి పనులను, వృత్తి పనులను, మీ సేవను, మీ పరిచయం జ్ఞాపకం తీసుకుని తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. జీవనమని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇచ్చిన కుమారులను జ్ఞాపకం చేసుకో, కుమార్తెలకు జ్ఞాపకం చేసుకో, మనవరాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిసిన అయ్యా రాజానికి స్తోత్రం, స్తోత్రం. దర్శించండి తండ్రి ప్రభా, మీరు ముట్టండి. అదేవిధంగా తండ్రి ప్రభా దేవకరణాన్ని జ్ఞాపకం చేసుకోండి, అమ్మకి ఇచ్చినటువంటి కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని, మనవరాలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు స్తోత్రం. వారు ఉంటున్న ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని, వారు నివసిస్తున్న దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, వారు ఉంటున్న గ్రామాన్ని, మండలంని జ్ఞాపకం చేసుకొని, అధికారులతో కూడా జ్ఞాపకం చేసుకొని, వారికి కూడా మంచి మనసును అనుగ్రహించండి. ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రం. నాయనానికి స్తోత్రం, అయానికి స్తోత్రం. తండ్రి అని తమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రం. అమ్మకి ఇచ్చినటువంటి కుమారులను జ్ఞాపకం చేసుకో, తన భర్తని జ్ఞాపకం చేసుకొని దర్శించండి, ముట్టండి ప్రభాని, భయంలోనికి పుట్టించండి ప్రభాని. అందు భయభక్తులు కలిగి జీవించటకు తండ్రి ప్రభాతనికి మీరు మార్గాలు తెరవండి. ఓపెన్ ద డోర్, జీసస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, యు టచ్ ద లార్డ్ తండ్రి ప్రభా యేసు నామంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన మీ ఆత్మ తాకునుగాక, సంపూర్ణమైన మీ మనోన్నతలు తెరవబడినగాక, సంపూర్ణంగా అతను మిమ్మల్ని సమర్పించుకునగాక, సంపూర్ణంగా మీ కొరకు జీవించలాగిన తండ్రి ప్రభా. భయము భక్తి లేకుండా, అజ్ఞానంగా కొంచెం భయం లేకుండా బతుకుతుంటుండగా తండ్రి ప్రభా నీ భయం అనుకుని పుట్టించండి, దర్శించండి. భార్య పట్ల మంచి మనసును, మంచి ప్రేమను కలిగి జీవించడానికి కృపను దయచండి. ఆత్మతో నింపు బలపరచు అయ్యా. జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకొని, విక్టోరియాని జ్ఞాపకం చేసుకొని, వారు కూడా నీ భయం అనుకుని పుట్టించండి. నీ పరిచర్యలు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ప్రభా రెండు పడవల పైన కాలు పెట్టి నడువటట్టుగా కాకుండా తండ్రి ప్రభా ఒకే పడవ పైన ఒకే దానిపైన ప్రయాణించటకు తండ్రి ప్రభా మనసును తెరవండి. ఓపెన్ ద డోర్ తండ్రి ప్రభా, టచ్ మీ ద లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. మాట్లాడండి బిడ్డతోటి, జ్యోతమ్మతో మాట్లాడండి. నయనానికి స్తోత్రం. వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి. వారి భర్త గారు తండ్రి ప్రభా విడిచిపెట్టి వెళ్ళిన ఈ లోకాన్ని తండ్రి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని, తన భర్త గారి ఆశలను, కోరికలు అన్నీ కూడా తన పరిచర్య పట్లను తనకున్న వంటివి నెరవేర్చమని ప్రార్థిస్తాం. తండ్రి ప్రభా హైదరాబాద్ ప్రాంతంలో భయంకరమైన వంటి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి, ఆంధ్ర ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. వర్షాలు తగ్గించండి. నాయనానికి స్తోత్రం. వాతావరణం మీద స్వాధీనంలో తీసుకోండి. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయానికి వందనాలు, అయానికి వందనాలు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి, బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి, నరేష్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా వారిని కూడా మీ పరిచర్యలో వాడుకోండి. మీ ఆత్మతో నింపు, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వాదం దీవెన తీసుకుందామండి. మన ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించి శాంతి సమాధానం మనకు మనందరి సదాకాలం తోడై నీడే ఉండి అన్ని విధాలుగా మనం సంతోషపరిచి విశ్వాస జీవితంలో ముందు కొనసాగింప చేయనుగాక. ఆమెన్. ఈ రాత్రికాలపు ప్రార్థనలో, ఈ రాత్రికాలపు దినమందు దేవుడు మీకు మంచి దర్శనం అనుగ్రహించి ప్రతి విషయంలో మిమ్మల్ని ధైర్యపరిచి ఈ రాత్రి మంచి దర్శనంతో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నా జయ గీతము, నీవే